హాయ్ అండి. హలో అందరికీ. దొండకాయ మసాలా కర్రీ చూపిస్తున్నా ఈరోజైతే. దొండకాయలైతే వేయించుకున్నా 4 ముక్కలు చేసి, ఆ నూనె వేడిగుంది గదా! అందులోనే జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేస్తున్నా. ఈ నూనె వేడిగుందని గబగబా ఏసేసిన వీడియో తీయకముందే. ఏసిన అల్లం అండి, అల్లం తురుము. ఈరోజైతే వెల్లుల్లిపాయ, అల్లం ఎల్లిపాయ వాడము, ఉల్లిగడ్డ వాడము. అందుకే అల్లం తురుము ఏసుకుంటున్నా. మీరైతే ఉల్లిగడ్డ ఏసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ, ఉల్లిగడ్డ ఏసుకోండి ఈ టైంలో. తీసుకొని మంచిగా కలిపి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సిమ్‌లోనే పెట్టి అల్లం ఉడికించాలి. కొంచెం ఫ్రై చేయాలి. అయింది మంచిగా. ఇప్పుడు దొండకాయలు సారీ ఇప్పుడు పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి, అందులోనే 2 లవంగాలు, చెక్క, ఇలాచి ఏసి మిక్సీ పట్టుకున్నాండి మంచిగా. అది ఆ పేస్ట్ ఏసుకోవాలి. ఏసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గనియాలి మూత పెట్టి. దొండకాయలైతే 4 ముక్కలు చేసుకోవాలండి. అంటే మనం వంకాయ పూర్ణానికి వంకాయలు కట్ చేసుకుంటాం కదా! అట్లా ఘాటు పెట్టుకోవాలి 4 ముక్కల్లాగా. చూడండి ఇది కొంచెం వేగింది. పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి, అందులో కొంచెం మసాలా, ధనియాలు ఏసి మిక్సీ పట్టి ఏసినండి పేస్టు. ఇందులోనే కారం ఏస్తున్నా. ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ కారము, ఉప్పు తగినంత. మీరు తినేదాన్ని బట్టి కారం ఏసుకోండి. ఉప్పు తగినంత ఏసుకోండి. మంచిగా కలిపి ఇందులో టమాటా ఒక పెద్ద సైజు 2 టమాటాలు మిక్సీ పట్టిన టమాటా ప్యూరీ అదేసి మంచిగా కలపాలి. మంచిగా టమాటా అది మసాలా కలిసేటట్టు కలిపి మూత పెట్టి మంచిగా ఆయిల్ తేలే వరకు సిమ్‌లోనే పెట్టి ఉడికించుకోండి. చూడండి మంచిగా ఆయిల్ తేలుతుంది. దీన్ని ఒకసారి కలుపుదాము. కొంచెం మంట సిమ్‌లోనే పెట్టుకోండి. ఎందుకంటే కింద మాడిపోతది. కొబ్బరి పొడి అది పల్లి గదా! ఇప్పుడు నూనెలో వేయించి పెట్టుకున్నా అండి ముందే దొండకాయలు 4 ముక్కలు చేసి దాన్ని కొంచెం దోరగా మరీ ఎక్కువ గాదు. మామూలుగా వేయించి పెట్టిన. అవేసి మూత పెట్టేసి ఉడికించాలి. చూడండి. ఉడికింది. అట్లనే మీకేమన్నా ఎసరు కావాలనుకుంటే కొంచెం ఎసరు పోసుకోవచ్చు. చూడండి ఆయిల్ తేలుతుంది మంచిగానే ఉడికింది. మూత పెట్టేసిన దొండకాయ మసాలా కర్రీ